నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా గుత్తొంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది వచ్చేసి మా చిన్నత్తయ్య చేశారనమాట. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో వాళ్ళు మంచి టిప్స్తో ఫాలో అవుతారనమాట. అది ఏంటి, ఎలా చేస్తారు అనేసి మనం కూడా చూద్దాము. మీకు కూడా చూపిస్తున్నాను అందుకే. సో స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసి మీరు కూడా నేర్చుకోండి. సో ఫస్ట్ అయితే మనం ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఈ పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీల్ని ఈ విధంగా వేయించుకున్నారనమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నారు. తర్వాత ఈ రెండింటిని చల్లార్చుకొని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారనమాట. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక 2 వెల్లుల్లిపాయలు పెద్దవి ఉంటాయి కదా, వాటిని పొట్టు తీసి యాడ్ చేసుకున్నారు. తర్వాత 1 ఉల్లిపాయ, ఒక 4 మిర్చీలు, రుచికి తగినంత కారం వేసుకున్నారనమాట. మేమైతే కారం ఎక్కువగా తింటాం అన్నమాట, స్పైసీగా తింటాం కాబట్టి ఎక్కువనే కారం యాడ్ చేశారు. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నారనమాట. తర్వాత ముందే ఒక లెమన్ సైజులో చింతపండు నానబెట్టి దానిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ని పల్పుని వేరు చేసుకుంటూ ఆ వాటర్ అంతా ఇందులోకి యాడ్ చేశారనమాట. టేస్ట్ అనేది బాగుంటుందంట, అందుకే ఇలా యాడ్ చేశారు, పల్ప్ అనేది రాకుండా. తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకున్నారు. వాళ్ళకి ఎలాంటి మెజర్స్ అవసరం లేదండి, మెజర్మెంట్ నార్మల్గా చేతితోటే వేసేస్తారు. ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నారు. తర్వాత ఇప్పుడు వంకాయల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి పెట్టుకున్నారనమాట. అంటే స్టఫింగ్కి ఇలానే కట్ చేసుకుంటారు కాబట్టి సో ఇలా కట్ చేసుకున్నారనమాట. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అంతా ఇందులోకి స్టఫ్ చేసేసారు మొత్తం. ఇంకా దీంతో టేస్ట్ అనేది అంతా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి స్టఫ్ అనేది మంచిగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా ఇలా వంకాయలన్నిటినీ ఈ విధంగానే స్టఫ్ చేసి పెట్టేశారు. ఇంకా ఇలా అన్నీ పక్కకు పెట్టేసుకొని మిగిలింది కూడా పక్కకు పెట్టేసారు స్టఫ్ అంతా. తర్వాత పొయ్యి పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నారండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసుల్ని యాడ్ చేసుకున్నారు. ఏమేమి యాడ్ చేశారో కూడా చూపిస్తాను మీకు వీడియోలో. సో ఫైనల్గా ఇలా హీట్ అయిన తర్వాత ఆయిల్ అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నారు. తర్వాత 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ సీడ్స్ అంటారు కదా, ఎండుమిర్చిలో ఉండే సీడ్స్ అవి, అలాగే ఒక ఉల్లిపాయ, ఒక 4-5 మిర్చీలను ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నారు. తర్వాత గుప్పెడంతా కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకున్నారండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకున్నారనమాట. ఇంకా ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల పసుపు యాడ్ చేసుకున్నారనమాట. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అల్లం అలాగే పసుపు పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకున్నారండి. ఆ తర్వాత ఇందులోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న అవి ఉన్నాయి కదా వంకాయలు, సో ఆ వంకాయలన్నింటినీ ఇందులోకి యాడ్ చేసేసుకున్నారనమాట. నార్మల్గా గుత్తొంకాయ కర్రీ అంటే మనకి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట. మేమైతే లొట్టలు వేసుకుంటూ తిన్నామండి, చాలా బాగుండే. సో ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. దీనిని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా వంకాయలన్నీ కొంచెం మెత్తగా అయిపోతాయి కదా, ఉడికినట్టుగా అయిపోతాయి కదా, అప్పుడు మిగిలిన స్టఫ్ ఉంటుంది కదా దానిని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. దగ్గర ఒక 400 ml అనుకుంటా అలా యాడ్ చేశారు వాటర్. సో అలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. సో ఇదంతా గ్రేవీ అంతా థిక్ అయిపోతుంది కంప్లీట్గా. సో అలా కుక్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం దగ్గరికి అయిపోయినాక, గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి తేలే విధంగా మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లోనే కంప్లీట్గా కుక్ చేయాలండి కర్రీని. సో ఫైనల్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, లాస్ట్లో ఆయిల్ అంతా పైకి తేలుతుందనమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆయిల్ అంతా ఇలా తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ గుత్తొంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.